ఎల్కే అద్వానీ భారతరత్న. బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న. బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ మేరకు ట్వీట్ చేశారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నాన్ని బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. పురస్కారం ఇస్తున్నామని ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం. క్షేత్రస్థాయి కార్మికుడి స్థాయి నుంచి భారతదేశ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎదిగారు ఆయన. హోంమంత్రి, ఐబీ శాఖ మంత్రిగాను పనిచేశారు. పార్లమెంట్లో ఆయన పనితీరు ఎందరినో ప్రభావితం చేసింది. పారదర్శకత, సమగ్రతతో దశాబ్దాల పాటు ఆయన ప్రజాసేవ చేశారు. అందరూ గౌరవించే రాజనీతిజ్ఞుడు అద్వానీ. దేశ ఐకమత్యానికి ఎంతో కృషి చేశారు. అద్వానీకి భారతరత్న లభించడం నాకు నిజంగా భావోద్వేగమైన విషయం. ఆయనతో అనేక మార్లు మాట్లాడే అవకాశం నాకు లభించడం ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. భారతరత్న ఫర్ ఎల్కే అద్వానీ. 96 ఏళ్ల అద్వానీ కొన్నేళ్ల క్రితం వరకు దేశ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు. 1970 నుంచి 2019 వరకు పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో డిప్యూటీ పీఎంగా పనిచేశారు. కేంద్ర మంత్రి భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బీహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్టు జనవరి 23న ప్రకటించింది కేంద్రం. అద్వానీ ప్రయాణం. 1927 నవంబర్ 8న జన్మించిన ఎల్కే అద్వానీ దేశ విభజనకు ముందు సింధ్ ప్రాంతంలో పెరిగారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి 14వ ఏటలోనే అందులో చేరారు. 1980 నుంచి 1990 దశకంలో బీజేపీని జాతీయ స్థాయిలో బలపరిచేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన కృషితో కమలదళం శక్తివంతంగా ఎదిగింది. 1984లో కేవలం 2 సీట్లే దక్కించుకున్న బీజేపీ 1989 సార్వత్రిక ఎన్నికల్లో 86 చోట్ల గెలిచింది. 1992లో 121 సీట్లు, 1996లో 161 సీట్లు గెలిచి స్వాతంత్రం అనంతరం కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎల్కే అద్వానీ లేటెస్ట్ న్యూస్. 1986 నుండి 1990 వరకు, 1993 నుండి 1998 వరకు, 2004 నుండి 2005 వరకు మధ్య కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు అద్వానీ. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్ సోమనాథ్లో మొదలైన రథయాత్రకు రథసారథిగా వ్యవహరించారు అద్వానీ గారు. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో రథయాత్రను ముగించారు. విలువలతో కూడిన మనిషిగా అద్వానీకి మంచి పేరు ఉంది. దేశాభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారు. ఇది వ్యూవర్స్ ఎల్కే అద్వానీ గురించి.